అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా! మనకు పాండ్ యొక్క సర్ఫేస్‌లో ఇలా ఫోమ్ అనేది ఏర్పడడానికి గల కారణం చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఆక్వాకల్చర్‌లో ఫీడ్ అనేది ఎక్కువగా యూజ్ చేసినప్పుడు దాని వేస్టు అలానే కెమికల్ కూడా ఎక్కువగా యూజ్ చేసినప్పుడు ఆ కెమికల్ యొక్క వ్యర్థాలు అన్నీ కూడా బాటమ్‌లోకి చేరి మనకు ఒక ఆర్గానిక్ మ్యాటర్‌లా ఫార్మ్ అవుతుంది. అది మనకు అమ్మోనియా, నైట్రేట్‌లా ఫార్మ్ అవుతుంది. అలానే ఈ ఫోమ్ అనేది మనకు హెచ్‌పిఎస్ గ్యాస్ రూపంలో ఇలా సర్ఫేస్‌లో ఇలా ఎయిర్ బబుల్స్ టైప్ ఏర్పడుతుంది. దీనికి మనం ముఖ్యంగా చేయవలసింది వాటర్ అనేది ఒక 0.5% ఎక్స్‌చేంజ్ పెట్టి తర్వాత మనకు పిఎస్ ప్రో ఎకరానికి 10 లీటర్ల చొప్పున అలానే జియోలైట్‌ని ఎకరానికి 25 కేజీల చొప్పున మనం అప్లై చేసుకోవడం వల్ల ఈ ఈ పిఎస్ ప్రో అలానే ఈ జియోలైట్ ఏం చేస్తుంది మనకు సాయిల్‌ని డీకంపోజ్ చేస్తుంది. సో దీనివల్ల యానిమల్ అనేది చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలానే మనకు సాయిల్ కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.